హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిజైన్ చేసుకునే ఇలా అంబ్రెలా హ్యాండ్స్ కావచ్చు, వెల్ హ్యాండ్స్ కావచ్చు, వేటికైనా సరే జిగ్జాగ్ చేసుకుంటాం కదా. ఆ జిగ్జాగ్ని హ్యాండ్స్కి ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. దానికోసం నేను ఇలా జిగ్జాగ్ మిషన్ని తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి మనం చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను ఫిట్టింగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ థ్రెడ్ అనేది మనము ఇలా నీడిల్ని ఒకసారి కిందికని పైకి తీసుకోవాలి. ఇలా పైకి తీసుకొని కింది దారాన్ని కూడా ఇలా పైకి తీసుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాతనే మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి, లేకపోతే కన్నా మిషన్లోకి వెళ్ళి ఇరుక్కొని పోతుంది. సో ఇది మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు చూడండి, నేను తీసుకున్న ఈ హ్యాండ్స్కి జిగ్జాగ్ అనేది చేసుకుంటున్నాను. దానికోసం మనం ఇలా ఒక లాస్ట్ ఎడ్జ్ ఉంటుంది కదా, ఈ ఎడ్జ్ని తీసుకోవాలి. ఇలా తీసుకొని చూడండి, నేను ఈ హ్యాండ్స్కి వచ్చేసి డబల్ లేయర్ తీసుకున్నాను. మొత్తం అవుట్ఫిట్ పూర్తయిన తర్వాత చూపిస్తాను. ప్రస్తుతం అయితే ఇలా క్లాత్ని జిగ్జాగ్ అనేది చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి మనం కొంచెం క్లాత్ని ఇలా పాదానికి అందించాలి. ఇలా అందించిన తర్వాత చూడండి, ఈ క్లాత్ దానంతట అదే ఫోల్డ్ చేసుకుంటుంది. బట్ ఆ ఫోల్డింగ్కి ముడతలు లేకుండా మనము క్లాత్ని ఇలా మిషన్కి అందిస్తూ ఉండాలి. చూడండి, ఇలా ఫస్ట్ నేను ఒక లేయర్ని అయితే స్టిచ్చింగ్ చేశాను. ఇప్పుడు ఇంకొక లేయర్ ఉంది కదా, ఆ లేయర్ని కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. నేను ఇది వచ్చేసి 2 లేయర్స్ కాబట్టి ఈ విధంగా చేసుకున్నాను. మీరు సింగిల్ లేయర్ అయినా సరే తీసుకోవచ్చు. ఈ విధంగా హ్యాండ్స్కి జిగ్జాగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా జిగ్జాగ్ చేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా 2 సైడ్స్ మనము ఇలా జిగ్జాగ్ చేసుకోవచ్చు. ఈ హ్యాండ్స్ అనేవి బెల్ హ్యాండ్స్ కావచ్చు, ఏ హ్యాండ్స్కైనా సరే మీరు జిగ్జాగ్ చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవాలి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.